నమస్కారం రాజు గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు? చాలా బాగున్నాను మేడం. వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇష్టసఖి ప్రేక్షకులకు మా సఖీ ఫ్యాషన్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, మీరు ఎప్పుడెప్పుడు శారీ చూపిస్తారా అని వెయిట్ చేస్తున్నాను నేను. లాస్ట్ టైం డిజైనర్ వేర్ చూసాం, మరి ఈ రోజు ఏంటి స్పెషాలిటీ? ఈ రోజు వచ్చి కంచిపట్టులో లైట్ వెయిట్ కళాక్షేత్ర సిల్క్స్ అని వస్తుంది మేడం. ఓ, కంచిపట్టులో లైట్ వెయిట్, అది కూడా కళాక్షేత్ర సిల్క్స్ అని వస్తున్నాయి. సో అందులో కొన్ని డిజైన్స్ మేము సెలెక్ట్ చేసాం, అవి చూద్దాం. ఓకే, డెఫినెట్ గా చూసేద్దాం. మరి ఫస్ట్ సారీ చూపించండి. ఓకే, సో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. ఈ కళాక్షేత్ర సిల్క్స్ లో ఏంటంటే ఎక్కువ మాక్సిమం మస్టర్డ్ కలర్స్ ఎక్కువ ఇస్తున్నాం మేడం. ఇది వచ్చి మేము పర్టికులర్ గా కొన్ని కాంబినేషన్స్ చెప్పి నేర్పించుకుంటున్నాం అన్నమాట. ఓకే, అట్లా దీనికి వచ్చేసి పైన వచ్చేసి బార్డర్ వచ్చి కంప్లీట్ ఒక ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా తీసేసుకుని చిన్న మొత్తం బాడీ అంతా వచ్చి చిన్న చిన్న బుట్టీస్ వచ్చేటట్టు డిజైన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, డిజైన్స్ అంతా పై దాకా వచ్చేసింది. దీనికి బార్డర్ అంతా హైలైట్ ఏంటంటే కింద బార్డర్ హైలైట్ చేస్తున్నాం. అవును, పెద్ద బార్డర్ తీసుకున్నారు. కంప్లీట్ ఒక పికాక్ డిజైన్, నెమల్ ఒక పికాక్ లాగా వచ్చేసేసి దానికి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసి ఒక ఫ్లవర్ బొకే లాగా ఇస్తున్నాం అనమాట. అట్లా డిజైన్ లాగా చేసేసి కింద మాత్రం వేవ్స్ డిజైన్ లాగా ఇస్తున్నాం. పళ్ళు కూడా ఇట్లా డిజైన్ ఇస్తున్నాం. ఏదైతే మనం మస్టర్డ్ లో సన్న బుట్టీస్ తీసుకున్నామో అదే మాత్రం పళ్ళులో వచ్చి పింక్ కలర్ తీసేసుకున్నాం. పింక్ లో కూడా ఇట్లా తీసుకుని సన్న డిజైన్ అంతా ఇట్లా చేసి థ్రెడ్ వీవింగ్ లాగా ఒక 2 డిజైన్స్ ఇస్తున్నాము. ఈ మళ్ళీ కొద్ది వెరిఫికేషన్ కోసం ఒక పెద్ద ఫ్లవర్స్ బుట్టీస్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. ఇలా చేసేసి గ్రీన్ తో ఫినిష్ చేసేస్తున్నాం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ పింక్ ఇచ్చేస్తుంది. సో కావాలి అంటే దీని మీద మనం వర్క్ చేసుకోవచ్చు. లేదా డిజైన్ పెట్టేసి సింపుల్ గా ప్యాటర్న్ ఏదైనా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకు 9200 లో దొరుకుతుంది. ఓకే, సో 9200 లో మనకి కళాక్షేత్ర సిల్క్ అనేది దొరుకుతుంది. సో చాలా రిచ్ గా ఉంది. ఒక గ్రాండ్ లుక్ రావాలి అంటే ఇలాంటి సారీస్ కంపల్సరీ మనం కట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఈ సారీ చూడండి, సూపర్, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దీనికి స్పెషల్ ఏంటంటే పికాక్ అనేది హైలైట్ అవుతుంటుంది. ఇది వచ్చేసి మేడం పై బార్డర్ మాత్రం ఒక చిన్న బార్డర్ లాగా తీసేసుకున్నాం. ఈ పికాక్ అనేది పైకి వచ్చేటప్పటికి క్రాస్ డిజైన్ వచ్చేస్తుంది, బ్యాక్ లాగా వచ్చేస్తుంది. అంటే వేసుకున్నప్పుడు ఇట్లా క్రాస్ వచ్చినట్టు వస్తుంది అనమాట. మధ్యలో మాత్రం చిన్న చిన్న బుటీస్ లాగా తీసేసుకున్నాం. దీనికంతా కంప్లీట్ మేడం. అది కూడా 2 వేరియేషన్ బుటీ, గోల్డ్ ఒకటి, థ్రెడ్ ఒకటి బుటీ లాగా ఇచ్చేసి సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఇలానే వచ్చేస్తుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి నెమలి అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మధ్యలో చిన్న చిన్న బుటీస్ కూడా చక్కగా బాగుంటుంది. దీనికి వచ్చి బార్డర్ కూడా పైన అయితే ఏదైతే బార్డర్ ఇచ్చామో కింద కూడా అలాగే పికాక్ అనేది ఇట్లా క్రాస్ డిజైన్ గా ఇచ్చేసి స్ట్రైట్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. మనం కట్టుకున్నప్పుడు కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇట్లా ఇచ్చేస్తున్నాం అన్నమాట. కొంచెం డిజైన్ గా లేకుండా ప్లెయిన్ గా కాకుండా ఇట్లా వేవ్స్ లాగా ఇచ్చేస్తున్నాం. అది కూడా కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ వచ్చేటట్టు చేసుకున్నాం అన్నమాట. ఓకే, దీనికి వచ్చి బ్లౌజ్ మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ ఇచ్చేస్తున్నాం. సో కంప్లీట్ కాంట్రాస్ట్, మనకి అంతా బ్లూ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఏదైతే యూజ్ చేస్తామో అదే కలర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకి 11000 రూపీస్ లో దొరుకుతుంది. 11000 రూపీస్ కి మనకి కళాక్షేత్ర పట్టు, అది కూడా లైట్ వెయిట్ పట్టు అండ్ ఒక డిఫరెంట్ డిజైన్ తో మనకి సఖీ ఫ్యాషన్స్ లో దొరుకుతుంది. సో మనకి నెమలి అన్నది ఇలా వస్తుంది. సో దీన్ని చూస్తూ ఉంటే నాకు ఎప్పుడెప్పుడు ఇలా వేసుకుందామా. ఓకే, సో మనకి ఇలాగ మొత్తం పైన అండ్ కింద కూడా ఇలాగ డిజైనర్ కంటిన్యూ అవుతుంది. చాలా బాగుంది. సో మెయిన్ లుక్ అంతా దీని వల్లే కదా హైలైట్ అవుతుంది. ఓకే, చాలా బాగుంది. ఇది సింగిల్ స్టెప్ వేస్తేనే దీని అందం కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? వైట్ మేడం, చాలా ఫేవరెట్, చాలా బాగుంటుంది వైట్. చాలా పెళ్లిల్లో ముఖ్యంగా. అవును మేడం, యాక్చువల్లీ పెద్ద సారీస్ లో వైట్ అనేది చాలా రేర్ గా ఇస్తుంటారు. కరెక్ట్. అది అందువల్ల ఏంటంటే మేము ఎంత పర్టికులర్ గా దీంట్లో ఉండాలి వైట్ కావాలి అనేసి చేపించుకున్నాం అన్నమాట. సో మీరు ఓన్ గా చేపిస్తున్నారు? మాకు ఈ కలర్ కావాలని కూర్చొని వ్యూవర్స్ దగ్గర కూర్చొని చేపిస్తాం. అలా కావాలి. సో దీనికి వచ్చేసి పైన బార్డర్ మాత్రం ఒక కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. సారీ మొత్తం ఏంటంటే ఒక వేవ్స్ లాగా డిజైన్ చేసుకుంటూ ఒక లోటస్ డిజైన్ ఇచ్చేసి అందులో కూడా ఒక మీనా వర్క్ టచ్ అప్ లాగా వైట్ మీద మనకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో ఇచ్చేస్తున్నాం అన్నమాట. కొద్దిగా డిజైన్స్ తెలియాలి అనేసి ఇలా డిజైన్ చేస్తున్నాం అన్నమాట. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తూ ఉంటుంది. దీనికి వచ్చి బార్డర్ చాలా బాగుంటుంది. బార్డర్ వచ్చి ఇలా తీసుకున్నాం కంప్లీట్ కొద్ది కాంట్రాస్ట్ ఉండేటట్టు ఒక జరీ బార్డర్ లాగా ఇచ్చేసి 2 కలర్స్ వెరిఫికేషన్ వచ్చేటట్టు నిలువు డిజైన్ లాగా తీసుకున్నాం. ఆరెంజ్ అండ్ పింక్ డిజైన్, ఆరెంజ్ అండ్ పింక్ అని యూస్ చేస్తాం అన్నమాట. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. ఇలాగే మనకి వర్క్ అన్నది సారీ టాప్ టు బాటమ్ ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది. పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చేస్తున్నాం మేడం. పళ్ళులో కూడా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేసి కొమ్మలాగా ఇచ్చేసి దానికి ఒక స్టైల్ ఇస్తున్నాం అన్నమాట. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ పింక్ ఇచ్చేస్తున్నాం వైట్. ఓకే, సో కావాలి అంటే మనం వర్క్ చేయించుకోవచ్చు. జస్ట్ దీన్ని ప్యాటర్న్ పెట్టేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, మరి దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 8400 లో దొరుకుతుంది. ఓ, సో 8400 కి ఇది అవైలబిలిటీ ఉంది మనకి. చాలా రీజనబుల్ ఉంది. మెయిన్ గా ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ కలర్ కాంబినేషన్ అన్నవి చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఓకే, చాలా రీజనబుల్ గా ఉంది. మరి చూస్తున్నారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఒక మంచి శారీ గెలవాలనుకుంటున్నారా సఖీ ఫ్యాషన్స్ నుంచి? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించిన శారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు. మీరు కూడా
సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. రాజు గారు మన నెక్స్ట్ శారీ కూడా చూపించేస్తారా? డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ కలర్, చాలా డిఫరెంట్ కలర్, చాలా రేర్ గా కూడా వస్తుంది కలర్, చాలా రేర్ కలర్ వస్తుంది. దీనికి వచ్చేసి కూడా మేము ఏంటంటే చాలా సింపుల్ గా తీసుకున్నాం మేడం. పైన వచ్చేసి ఒక కడ్డీ బార్డర్ చిన్న ప్లెయిన్ లాగా ఇచ్చేసేసి ఇదంతా కంప్లీట్ సిల్వర్ టచ్ అప్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇదంతా ఈ పింక్ మీద జరీ ఇచ్చేస్తే మీకు అంత లుక్ రాదు మేడం. ఇది కంప్లీట్ ఏంటంటే సిల్వర్ టచ్ అప్ ఇస్తున్నాం. ఓకే, సిల్వర్ అండ్ గోల్డ్ టచ్ అప్ ఇస్తూ చేస్తున్నాం ఈ డిజైన్. అంటే ఇది మనకి వీవింగ్ టోటల్ హ్యాండ్లూమ్ అన్నమాట. టోటల్ హ్యాండ్లూమ్ మీద చేసుకుంటూ వస్తారన్నమాట. ఇది సారీ అంతా ఏంటంటే కంప్లీట్ ఒక డిజైన్ లాగా చేసుకుంటూ మధ్యలో ఈ గోల్డెన్ అనేది హైలైట్ చేస్తాం. ఇదేంటంటే ఒక షేడెడ్ మీద ఈ గోల్డ్ అనేది కనబడుతూ ఉంటుంది, మిగతా అంతా సిల్వర్ వర్కే కనబడుతుంటుంది. ఓకే, సో కంప్లీట్ సారీ అంతా సిల్వర్ వర్క్ విత్ ఈ గోల్డ్ బుటీస్ లో కనబడుతుంది. ఓకే, సారీ కూడా ఏంటంటే టోటల్ మేడం ఓవరాల్ అంతా ఇలానే వచ్చేస్తుంది. దీనికి కింద బార్డర్ అంటూ రాదు మేడం, పర్టికులర్ గా బార్డర్ అంటూ ఉండదు ఈ సారీస్. ఎందుకంటే మధ్యలో మొత్తం అంతా మనకి సారీ అంతా ఒకే హైలైట్ కాబట్టి చాలా వాటికి పర్టికులర్ కింద బార్డర్ కంపల్సరీ అంటాం. ఈ మోడల్ మాత్రం బార్డర్ లేదన్నమాట. అయినా బార్డర్ లేకపోతేనే చాలా బాగుంది. సారీ ఇలా ఇచ్చేస్తున్నాం. బార్డర్ మీద కూడా గోల్డెన్ బుట్టి వచ్చేటట్టు కొద్దిగా క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. మధ్యలో ఒక లోటస్ డిజైన్ లాగా అట్లా వచ్చేటట్టు క్రియేట్ చేసుకున్నాం. దీనికి పళ్ళు కూడా తీసుకుంటే పళ్ళు హైలైట్ చేస్తాం అన్నమాట. పళ్ళులో కూడా ఏంటంటే కంప్లీట్ ఒక వీవింగ్ లాగా చేసుకుంటూ ప్లెయిన్ దాని మీద ఇట్లా డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. ఒక లోటస్ డిజైన్ ఇలా వచ్చేటట్టు ఒక 4 డిజైన్స్ లాగా ఒక 4 ఫ్లవర్స్ తీసుకున్నాం అన్నమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. yes ప్లెయిన్ ఉంటేనే చాలా అందంగా ఉంటుంది. ఓన్లీ ఒక కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తాం. అది కాదు హ్యాండ్స్ కానీ నెక్ కానీ యూస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి మనకు 14,000 లో దొరుకుతుంది. సో 14,000 లో మనకి సారీ అవైలబిలిటీ ఉంది ఓన్లీ ఇన్ సఖీ ఫ్యాషన్స్. మరి చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి పెళ్లి సీజన్ అంటే ఇంక చెప్పాలా, బోల్డ్ రకరకాల సారీస్ గురించి వెతుకుతుంటారు. మీరు వెతకాలంటే మాత్రం సఖీ ఫ్యాషన్స్కి వచ్చేసి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్కి వస్తే చాలు. అన్ని ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క యూనిక్ డిఫరెంట్ పీస్ ఉంది. చూస్తుంటేనే మీకు అర్థమవుతున్నారు కదా. డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. దీంట్లో ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, పై బార్డర్ మొత్తం ఒక కంప్లీట్ రెడ్ కలర్ మీద ఇట్లా గోల్డెన్ డిజైన్ డ్రాప్ స్టైల్ తీసుకున్నాం అనమాట. అది ఒక డిజైన్ లాగా వచ్చేటట్టు క్రియేట్ చేసుకున్నాం. దీని తర్వాత మళ్ళీ ఒక ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసేసి మనం ఏదైతే కలర్స్ సారీలో ఉన్నాయో అట్లా లైన్స్ లాగా ఒక లైన్స్ తీసుకున్నాం అనమాట. లైన్స్ తీసుకుని మళ్ళీ దాంట్లో కూడా ఇంకో డిజైన్ చేసాం అనమాట. ఈ ప్లెయిన్ గ్యాప్ లో వచ్చేసి ఒక ఆల్టర్నేట్ వేవ్స్ లాగా ఒక లోటస్ డిజైన్ అనమాట. అది లోటస్ డిజైన్ ఇట్లా వచ్చేసి చెక్స్ లాగా లైన్స్ ఇచ్చేస్తాం. కింద ఇది అంతా కంప్లీట్ హాఫ్ సారీ వస్తుంది, అంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ మేడం. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ కుర్చీలకు వచ్చేటప్పుడు మనకు ఇంకొక హాఫ్ పార్ట్ మాత్రము ఒక చిన్న డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం బ్లూ కలర్. మళ్ళీ కింద వచ్చేసి రెడ్ బార్డర్. ఓకే, ఇలా ఒక రెడ్ బార్డర్ లాగా ఇచ్చేసి అందులో కూడా మనం సేమ్ పైన వేవ్స్ లాగా ఇచ్చేసి ఒక లోటస్ డిజైన్, మళ్ళీ ఒక చిన్న లోటస్ డిజైన్, మళ్ళీ సేమ్ బార్డర్ మేడం, కడ్డీ బార్డర్ అండ్ డిజైన్ బార్డర్. కంప్లీట్ ఏంటంటే సారీ మొత్తం కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్ డిఫరెంట్ డిజైన్స్ తో డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కంప్లీట్ ఒకే వీవింగ్ లో చేసుకుంటూ వస్తారు. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కాంబినేషన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. దీనికి వచ్చి పళ్ళు మాత్రం కంప్లీట్ మస్టర్డ్ పళ్ళు తీసుకున్నాం. ఓకే, సో మస్టర్డ్ కాంబినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ కాంబినేషన్ మనం మస్టర్డ్ ప్రిఫర్ చేసాం. ఓకే, ఆ పళ్ళులో కూడా వేవ్స్ అనేది ఏదైతే డిజైన్ ఇచ్చినాం సన్ డిజైన్, అదే డిజైన్ పళ్ళులో కూడా ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ లాగా ఇచ్చేస్తాం. అండ్ మనకి హ్యాండ్స్ కి అది ఆ డ్రాప్ స్టైల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సారీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అంటే మ్యారేజెస్ లో గానీ ఎక్కడైనా సరే కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలంటే ఇట్లా ముఖ్యంగా ఇలాంటి హాఫ్ అండ్ హాఫ్ వచ్చినప్పుడు చాలా బాగుంటాయి. అండ్ ఆ డిజైన్స్ అన్న కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, అండ్ దీని కాస్ట్ వచ్చి మనకు 10,500 లో దొరుకుతుంది. ఓకే, సో 10,500 కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది ఓన్లీ ఇన్ సఖీ ఫ్యాషన్స్. అండ్ రాజు గారు మనకి బ్లౌజెస్ ఇవన్నీ కూడా మీ దగ్గర డిజైన్ అవుతుంది కదా మేడం? మా దగ్గర ఏంటంటే ప్రొఫెషనల్ టైలర్స్ ఉన్నారు మేడం, సో వాళ్ళ దగ్గర మేము డిజైన్ చేసి ఇవ్వగలుగుతాం. ఓకే, సో శారీ కొన్నప్పుడు మనకి కావాలి అంటే డిజైనర్ బ్లౌజెస్ అవైలబిలిటీ ఉంటాయి, లేదా ఈ బ్లౌజ్ కి మనం ఇక్కడే డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దామా? ఈ శారీ బ్లూ కలర్, మంచి ఇంక్ బ్లూ, మంచి రాయల్ బ్లూ వచ్చేస్తుంది. ఇందులో వచ్చేసి కూడా ఏంటంటే పైన కడ్డీ బార్డర్ తీసుకుంటున్నాం. కడ్డీ బార్డర్ తీసుకుని దీంట్లో బుటీస్ వచ్చి 3 టైప్ ఆఫ్ బుటీస్ యూజ్ చేస్తున్నాం. 3 కలర్స్ బుటీస్ యూజ్ చేస్తున్నాం. మస్టర్డ్, బ్లూ, పింక్. ఇట్లా మంచి ఇంక్ బ్లూ మీద ఈ కలర్స్ వచ్చేటప్పుడు చాలా బ్రైట్ గా డిఫరెంట్ హైలైట్ అవుతుంది అనమాట. దీనికి హైలైట్ ఏంటంటే కింద బార్డర్ హైలైట్ చేసుకున్నాం మేడం. చాలా పెద్ద బార్డర్ లాగా యూజ్ చేస్తాం అనమాట. దాంట్లో కూడా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ చేసుకుంటూ అందులో కూడా మీనా వర్క్ టచ్ అప్ అనమాట. మళ్ళీ మస్టర్డ్ అండ్ పింక్ ఒక లోటస్ లో మధ్యలో వచ్చేటట్టు అట్లా క్రియేట్ చేసుకున్నాం. కింద బార్డర్ మాత్రం చెక్స్ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. కింద ఒక చెక్స్ లాగా ఇచ్చేసేసి మళ్ళీ కడ్డీ బార్డర్ లాగా యూజ్ చేసేస్తున్నాం. సో టోటల్ గా ఒక డిఫరెంట్ గా మనకి ఆ బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఓకే, ఇలా వచ్చేసింది. సారీ మొత్తం కూడా మనకి బూటీస్ కంటిన్యూ అవుతాయి, కింద కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి వచ్చి పళ్ళు అనేది కంప్లీట్ జరీ వీవింగ్ తీసుకున్నాం. సారీ అంతా థ్రెడ్ వీవింగ్ తీసుకున్నాము, పళ్ళు మాత్రం జరీ వీవింగ్ తీసుకున్నాం. జరీ వీవింగ్ తీసుకుంటే ఇట్లా ఒక ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా తీసుకుని ఒక డిజైన్ లాగా ఇట్లా క్రియేట్ చేసాము. ఓకే, అండ్ ఈ స్ట్రైప్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేసింది.
సో ప్లెయిన్ తీసుకున్నాం, దానికి ఆ స్ట్రైప్స్ అనేవి అది కంటిన్యూ అయిపోయింది. ఓకే, సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 8,000 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, సో 8,000 రూపీస్ లో మనకి డిజైనర్ పీస్ లభిస్తుంది. సో ఒకవేళ బిజీగా ఉండి లేకపోతే ఊర్లో లేకపోతే మనకి షాపింగ్ చేయాలి అంటే ఆన్లైన్ కానీ ఏమైనా సేవలు ఉన్నాయా? మేడం మేము వాట్సాప్ ద్వారా పంపిస్తాం మేడం. ఓకే, ఎవరైనా దీనిలో బాగా నచ్చింది ఎవరైనా కనుక చెప్పగలిగితే మాకు నెంబర్ ఒకసారి వాట్సాప్ చేస్తే మేము ఈ సారీని కొరియర్ చేయగలుగుతాం మేడం. త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా మేము కొరియర్ చేయగలుగుతాం నేను. ఓకే, సో చూసారు కదా, మీకు ఏదైనా శారీ నచ్చింది, ఒకవేళ షాప్ దాకా రాలేకపోతున్నామంటే మీరు జస్ట్ ఆ వాట్సాప్ నెంబర్ చేస్తే చాలు, ఆ శారీ అన్నది మనకి డోర్ డెలివరీ కూడా ఉంది త్రూ అవుట్ ఇండియా. గ్రీన్ ఇది కళాక్షేత్ర సిల్క్ లో ఇది ఒక స్టైల్, జాందాని స్టైల్ అంటారు ఇలా. దీనికి స్పెషల్ ఏంటంటే ఒక 2 టైప్ ఆఫ్ డిజైన్స్ తోటి 2 కలర్స్ యూజ్ చేసి జరీ ఒకటి థ్రెడ్ ఒకటి యూజ్ చేస్తాం. ఒక వేవ్స్ లాగా డిజైన్ చేసేసి పైన అంతా ఇట్లా ఒక డ్రాప్స్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. అది కూడా మనకి ఆ కాంబినేషన్ పింక్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు. మిడిల్ లో మొత్తం వచ్చి ఇట్లా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేసి ఆ ఫ్లవర్ లో కూడా మళ్ళీ మీనా వర్క్ టచ్ అప్ చేస్తున్నాం. ఓకే, సో జాందాని స్టైల్ అంటే మనకి ఒకటి మీనా వర్క్ అండ్ ఇంకోటి గోల్డ్ వర్క్ లాగా ఇచ్చేస్తుంది. గోల్డ్ వర్క్ లోనే మీనా స్టైల్ చేసుకుంటూ దీనికి వస్తాను. దీని వల్ల ఏంటంటే జాందాని సిల్క్ అని ఉంటుంది ఈ మెటీరియల్. దీనికి అంతా సారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఇలా సేమ్ మనకి ఆ ఫ్లవర్స్ ఆ కాంబినేషన్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, కింద బార్డర్ కూడా సింపుల్ గానే ఇచ్చేస్తున్నాను. సో పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అది కూడా మనకి కిందన ఆ వేవ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వచ్చేస్తుంది. చాలా మంది ఏంటంటే ఇది ఇంత పెద్ద డిజైన్ ఉంది కదా, మా చాలా వెయిట్ అయిందేమో అనుకుంటాను. చాలా ఇది టోటల్ ఇది వచ్చి హ్యాండ్లూమ్ మీద కాబట్టి లైట్ వెయిట్ వస్తుంది, చాలా లైట్ వెయిట్ వస్తుంది. సో చాలా లైట్ వెయిట్ ఉంది, నేను పట్టుకుంటున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అది చాలా లైట్ వెయిట్ ఉంది. పళ్ళు మాత్రం ఇట్లా సింపుల్ గా తీసుకున్నాను. ఏదైతే మనం బార్డర్ లో యూజ్ చేసామో అదే చెక్స్ లాగా క్రాస్ డిజైన్ లాగా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ తీసేసుకున్నాం. బ్లౌజ్ మాత్రం సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, ప్లెయిన్ ఇచ్చేసి ఒక చిన్న బార్డర్ లాగా యూజ్ చేసేస్తున్నాం అన్నమాట దీనికి. ఓకే, ఇలా చేస్తున్నాం. సో సారీ మొత్తం కూడా చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మీకు 6,000 రూపీస్ లో దొరుకుతుంది. ఓ, సో 6,000 రూపీస్ లో మనకి కళాక్షేత్ర పట్టు అవైలబిలిటీలో ఉంది. అండ్ మనకి పట్టు ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది? మన దగ్గర వచ్చి పట్టు వచ్చి 3,500 రూపీస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 3,500 నుంచి మనకి సఖీ ఫ్యాషన్స్ లో పట్టు స్టార్ట్ అవుతుంది. అలాగే కాకుండా ఇంకా అన్ని టైప్ ఆఫ్ సారీస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, పెట్టుబడి సారీలు కానీ అన్ని. ఓకే అండి, మరి అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది ఒక డిఫరెంట్ కలర్, డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో. కాంబినేషన్స్ ఇస్తున్నాము. దీనికి వచ్చేసి పైన మాత్రం ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. ఇది వచ్చి మాత్రం దీనికి స్పెషల్ ఏంటంటే పళ్ళు పార్ట్ అంతా బ్లూ వస్తుంది. ఓకే, పళ్ళు పార్ట్ అంతా బ్లూ వచ్చేస్తుంది. మిగతా పార్ట్ అంతా కుర్చీలకి అంతా సైడ్ కి అంతా మస్టర్డ్ వస్తుంది. సో పళ్ళు పార్ట్ మనకి బ్లూ వస్తుంది, ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది, షోల్డర్ పార్ట్ అంతా మస్టర్డ్ వస్తుంది. కుర్చీలోకి వచ్చేటప్పటికి పింక్ డిజైన్ వస్తుంది. పింక్ అండ్ బ్లూ గ్రీన్ వచ్చేస్తుంది. సీ గ్రీన్ వచ్చేస్తుంది. ఓకే, సారీ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్, అది కూడా 2 కలర్స్ టైప్ ఆఫ్ డిజైన్, గోల్డ్ అండ్ మనకి సిల్వర్ కాంబినేషన్ తో ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో మొత్తం మల్టీ కలర్, ఇది కట్టుకుంటే మనలోనే అన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట. మల్టీ కలర్ కుర్చీలోకి వచ్చేటప్పటికి 3 కలర్స్ అనేది మస్టర్డ్, పింక్, గ్రీన్ అనేది కుర్చీలకు మాత్రం వస్తుంది. ఓకే, మన షోల్డర్ మీద మాత్రం మనం కింద బార్డర్ చూసుకున్నట్టయితే హైలైట్ చేశారు కదా, ఇంకా పెద్ద బార్డర్ ఇచ్చేస్తాం. పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చి ఒక 10 ఇంచెస్ బార్డర్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. పైన మాత్రం ఒక చిన్న బార్డర్, ఈ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. దీనికి వచ్చి పళ్ళు వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉండాలనేసి క్రీమ్ కలర్ ఇచ్చేస్తున్నాం అనమాట. దీనిలో ఇలా క్రీమ్ కలర్ తో ఇచ్చేస్తున్నాం అనమాట. ఇట్లా క్లియర్ కలర్ ఇట్లా ఇచ్చేసి దాంట్లో వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ ఇట్లా టచ్ అప్ అయ్యేటట్టు ఇట్లా డిజైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, దీనికి వచ్చి బ్లౌజ్ అనేది క్రీమ్ మనం పళ్ళులో మనం ఏదైతే కలర్ యూజ్ చేసామో అదే యూజ్ చేసి ప్లెయిన్ గా లేకుండా కొంచెం బుటీ స్టైల్ ఇచ్చారు. వన్ సైడ్ పెద్ద బార్డర్, వన్ సైడ్ చిన్న బార్డర్. సో ఏది కావాలంటే దాన్ని లైక్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా కట్టుకున్నప్పుడు మనకి బ్లూ, ఎల్లో అండ్ స్ట్రైప్స్ దగ్గరికి వచ్చేసరికి అంటే ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి పింక్ కలర్ ఉంటుంది. చూసారు కదా, మెయిన్ ఈ బార్డర్ వల్ల మనకి ఇంకా హైలైట్ అవుతుంది. పైనంతా కూడా ఇలా ప్లెయిన్ బార్డర్ అండ్ కిందంతా కూడా కొంచెం పెద్ద బార్డర్ వల్ల మనకి చాలా హైలైట్ అవుతుంది శారీ మొత్తం. అండ్ చిన్న చిన్న బుటీస్ అనేవి మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతాయి. అండ్ రాజు గారు, ఈ శారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 8,500 లో వస్తుంది. ఓకే, సో 8,500 కి మనకి కళాక్షేత్ర పట్టు అనేది మల్టీ కలర్ లో అవైలబిలిటీ ఉంది. సో రాజు గారు, శారీ చూడడానికి చాలా బాగుంది అండ్ నేను కొంచెం వేసుకుంటే నా లుక్ అన్నది తెలుస్తుంది, మరి మొత్తం కడితే కూడా చాలా బాగుంటుంది అనుకుంటా. సో ఒక్కసారి కట్టి చూద్దామా? ఓకే, సో వ్యూయర్స్, అనుకున్నాం కదా మల్టీ కలర్ శారీ చూడడానికి చాలా బాగుంది అండ్ కడితే ఇంకెంత బాగుంటుందో అనుకున్నాం కదా. సో కడితే మనకి చాలా అందంగా ఉంది. పై పార్ట్ అంతా కూడా మనకి బ్లూ వచ్చింది. బ్లూలో మనకి కడ్డీ బార్డర్ అనేది చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో. పైన కడ్డీ బార్డర్ అండ్ కింద కూడా ఇచ్చారు. అండ్ ఈ బ్లూలో కూడా మనకి మధ్య మధ్యలో చిన్న సిల్వర్ కలర్తో బుటీస్ ఉన్నాయి. సో పై పార్ట్ షోల్డర్ పార్ట్ వరకు ఇక్కడ దాకా వస్తుంది. అండ్ ఈ పార్ట్ చూసుకున్నట్టయితే నడుం పార్ట్ మనకి ఈ మస్టర్డ్ కలర్ చూసారు కదా, ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది. దీనిపైన కూడా మనకి బుటీస్ అన్నవి కంటిన్యూ అయ్యాయి. అండ్ ఇంకా ఫ్రిల్ పార్ట్ చూసుకునేసరికి మనకి సీ గ్రీన్,
పింక్, ఈ మస్టర్డ్ కూడా యాడ్ అవుతుంది. సో టోటల్గా శారీ చూసుకున్నట్టయితే ఒక 4 కలర్ కాంబినేషన్లో ఉంది. బ్లూ, సీ గ్రీన్, ఎల్లో, మస్టర్డ్ అండ్ పింక్ కలర్స్లో. దీని అంతటికీ కూడా అంటే శారీ మొత్తంలో కూడా మనకి చిన్న చిన్న బుట్టీస్ ఎక్కడ మిస్ కాకుండా ఆ డిజైన్ అనేది కంటిన్యూ అయింది. అండ్ ఇంకా పై బార్డర్ కింద బార్డర్ లాగే మనకి చూసుకున్నట్టయితే బార్డర్స్ కూడా చాలా హైలైట్ ఉంటుంది. అంటే బ్లూ కలర్కి మనకి ఈ బార్డర్ వచ్చింది. అండ్ మస్టర్డ్ కలర్ తీసుకుంటే మనకి ఆ బార్డర్ కూడా మస్టర్డ్ కలర్లోనే కంటిన్యూ అవుతుంది. సో అలా ఫ్రిల్స్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి చక్కగా గ్రీన్ కలర్, పింక్ కలర్, మస్టర్డ్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీలో వర్క్ చేయడం జరిగింది. అక్కడక్కడ బుట్టీస్, వేవ్స్, ఈ డాట్స్ ఇవంతా కూడా పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే పళ్ళులో క్రీమ్ కలర్ ఉందో ఆ క్రీమ్ కలర్తోనే మనకి ఇలా బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఏదైతే బుట్టీస్ కంటిన్యూ అయ్యాయో అంటే సిల్వర్ అండ్ గోల్డ్, దీనిలో కూడా ఆ బుట్టీస్ కంటిన్యూ అవుతాయి. అండ్ కడ్డీ బార్డర్ అనేది మనకి హ్యాండ్స్కి కానీ మనం యూస్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ కావాలి అంటే కుట్టించుకోవచ్చు, లేదా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో శారీ మాత్రం కడితే ఇంత అందంగా ఉంటుంది. సిల్క్ లో ఇదొక ఐటమ్. ఓకే, ఇది వచ్చి పైన వచ్చి దీని స్పెషల్ ఏంటంటే 2 కలర్స్ బార్డర్ లాగా ఇస్తుంది. గంగా జమున బార్డర్ అంటాం యాక్చువల్లీ. ఇది వచ్చి పైన వచ్చి మస్టర్డ్ లాగా ఇచ్చేస్తున్నాం. దానికి ఒక ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాము. మిడిల్ లో అంతా చిన్న చిన్న బుటీస్ లాగా ఇట్లా చూస్తున్నాం అనమాట. ఒక మిడిల్ బుటీ లాగా వచ్చేస్తుంది అనమాట. ఆ మిడిల్ బుటీ కూడా మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చేసి ఒక డిజైన్ లాగా క్రియేట్ చేస్తాను అనమాట. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మెయిన్ ఈ సారీ కూడా దీని కలర్ వల్ల చాలా హైలైట్. మెయిన్ హైలైట్ ఏంటంటే కలర్ కాంబినేషన్. ఈ కళాక్షేత్ర సిల్క్స్ లో ఏంటంటే ఎక్కువ మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్స్. అవును, సో మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటే సారీ కూడా హైలైట్ అవుతుంది. సారీ అయినా కలర్ దాన్ని బట్టి కలర్ కాంబినేషన్ బట్టి లుక్ అనేది వచ్చేస్తుంది. దీనికి వచ్చి పింక్ మేడం, కింద బార్డర్ మాత్రం పింక్ తీసుకున్నాం అనమాట. మంచి పైన మస్టర్డ్, మిడిల్ లో బ్లూ, కింద పింక్ వచ్చేటప్పటికి టోటల్ బ్రైట్ కలర్స్ వచ్చేస్తుంది. దీనికి వచ్చి పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నాం. సో కింద బార్డర్ ఏదైతే పింక్ ఉందో ఆ పింక్ లో మనం పళ్ళుని డిజైన్ చేసుకున్నాం. ఒక వైపు మస్టర్డ్, ఒక వైపు పింక్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. అండ్ మధ్యలో అంతా వేవ్స్ అనేది లాగా డిజైన్ చేసుకున్నాం. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. గ్రాండ్ లుక్. అవును. సో బ్లౌజ్ చూసుకున్నట్టయితే సేమ్ మనకి ఆ 2 గంగా జమున బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతుంది, మస్టర్డ్ అండ్ పింక్. ఓకే, సో ఇది కూడా మనకి రిసెప్షన్ వెడ్డింగ్ టైం లో చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఇన్ ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మనకు 6300 లో దొరుకుతుంది. ఓకే, సో 6300 లో మనకి సారీ అవైలబిలిటీ ఉంది ఓన్లీ ఇన్ సాకి ఫ్యాషన్స్. ఇది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కూడా కళాక్షేత్ర సిల్క్ లో ఇది ఒక ఐటమ్ మేడం. ఓకే, దీనికి వచ్చేసి పైన వచ్చేసి ఒక కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా తీసుకొని ఆ కడ్డీ బార్డర్ లో కూడా ఏంటంటే పైన ఒక చిన్న కడ్డీ బార్డర్ లాగా 1 ఇంచ్ లాగా పెట్టేసి 1/2 ఇంచ్ పెట్టేసి పైన వచ్చి ఒక 2 ఇంచెస్ పెట్టేసి మళ్ళీ దాంట్లో ఒక లైన్స్ లాగా తీసుకున్నాం. ఈ పైన మాత్రం బార్డర్ కి దానికి తగ్గట్టు వచ్చి ఒక టెంపుల్ డిజైన్, పెద్ద టెంపుల్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. మళ్ళీ అందులో స్మాల్ టెంపుల్ లాగా ఇట్లా ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈ డిజైన్ ఇట్లా కంటిన్యూషన్ ఎట్లయితే హెవీ వచ్చిందో ఇట్లా కూడా దీనికి లైన్స్ లాగా ఇచ్చేస్తాం. ఓకే, సో ఇందులో కూడా మనకి వేరియేషన్ తెలుస్తుంది. ఒకటి హెవీ ఉంది, ఒకటి మనకి లాగా కంటిన్యూ అవుతుంది. ఓకే, దీని సారీ కూడా ఏంటంటే ఇలా పైన పార్ట్ మొత్తం ఇలా వచ్చేస్తుంది. కింద హైలైట్ ఏంటంటే ఇలా తీసుకున్నాం, హాఫ్ డిజైన్ లాగా తీసుకొని ఇలా తీసుకున్నాం. ఓకే, పైన మాత్రం దీనికి వచ్చి పైన వచ్చి పెద్ద బార్డర్ అనేది ఒక కంటిన్యూషన్ చేస్తున్నాం. ఆ బార్డర్ లో కూడా మళ్ళీ ఒక చిన్న చిన్న బూటీస్ ఇచ్చుకుంటూ మీనా వర్క్ టచ్ అప్ చేస్తున్నాం. ఇలా చేస్తున్నాం. దీనికి కొంచెం పెద్ద బార్డర్ లాగా డిజైన్ లాగా క్రియేట్ చేస్తున్నాం. ఇదంతా చిన్న చిన్న బార్డర్, చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చి మీనా వర్క్ టచ్ అప్ చేస్తున్నాం. అందులో కూడా డిజైన్స్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తున్నాం. సేమ్ బార్డర్ కంటిన్యూషన్ కింద బార్డర్ ఉంటుంది. ఈ పెద్ద బార్డర్ మీద కూడా ఈ టెంపుల్ డిజైన్ అనేది అంటే పైన ఏదైతే టెంపుల్ డిజైన్ తీసుకున్నామో అదే కింద ఉంటుంది, కాకపోతే చాలా హెవీగా వస్తుంది, పెద్దగా వచ్చేస్తుంది. ఇటువంటి సారీస్ ఏంటంటే చాలా మంది పెద్ద బార్డర్ కదా మేము హైట్ లేమేమో అన్న ఫీలింగ్ ఉంటుంది మేడం. ఈ టెంపుల్ డిజైన్ వచ్చిందని వల్ల కట్టిన హైట్ అనిపిస్తుంది. సో ఇలాంటి టెంపుల్ డిజైన్స్ ఇవన్నీ కట్టడం వల్ల కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకి కూడా హైట్ అనిపిస్తుంది. ఓకే, అట్లా ఉంటుంది. సో సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది, అదే హెవీ బార్డర్ అండ్ ఆల్. ఓకే, దీనికి వచ్చి పళ్ళు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే, సో మనకి ఇది ఏదైతే బార్డర్ ఉందో పళ్ళు మొత్తం కూడా అదే కాంట్రాస్ట్ డిజైన్ లాగా ఇచ్చేసి అందులో కూడా డిజైన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ డిజైన్ ఇచ్చేస్తున్నాం. సో సారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కదా, బ్లౌజ్ ఇలా ప్లెయిన్ గా వేస్తే దీని లుక్ చాలా బాగుంటుంది. ఓకే, సో కళాక్షేత్ర పట్టులో చాలా డిజైన్స్ ఉన్నాయండి అండ్ యూనిక్ గా కూడా ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మనకి 9950 దొరుకుతుంది. ఓకే, సో 9950 కి మనకి సారీ అవైలబిలిటీ ఉంది ఓన్లీ ఇన్ సఖీ ఫ్యాషన్స్, ఏఎస్ రావు నగర్. ప్రెజెంట్ నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను. నెక్స్ట్ సారీ కూడా చూపిస్తారు. ఓకే, ఈ సారీ కళాక్షేత్ర సిల్క్ లో ఇదొక మోడల్. ఓకే, దీనికి వచ్చేసి కూడా పైన వచ్చి ఒక కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం అన్నమాట. ఇదంతా ఒక లైన్స్ లాగా తీసుకున్నాం, కడ్డీ బార్డర్ అండ్ లైన్స్ లాగా వచ్చేసింది. ఇది పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద తీసుకున్నాం. ఇది వచ్చి మళ్ళీ మిడిల్ లో వచ్చేటప్పటికి బాడీ అంతా వచ్చి బ్లూ కలర్ లాగా తీసుకొని చెక్స్ లాగా తీసుకున్నాం. ఆ చెక్స్ లో కూడా 2 వేరియేషన్ మేడం. కడ్డీ బార్డర్ అంటే ఒకటి డిజైన్ లాగా వచ్చేసింది. ప్రతి ఒక్క బాక్స్ లోనే ఒక్కొక్క పికాక్ డిజైన్ వచ్చేటట్టు చాలా క్లియర్ గా తీసుకున్నాం. కింద బార్డర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నాం. సో పైన పింక్ తీసుకున్నాం, కింద గ్రీన్ బార్డర్ తీసుకుని ఒక లైన్స్ లాగా ఇచ్చేసాం. చూడడానికి కూడా ఇది కూడా గంగా జమున బార్డర్ లాగా ఉంటుంది. ఓకే,
సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తుంది, ఇలానే వెళ్తుంది. ఇదే బుటీస్, ఇదే మనకి బార్డర్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే, దీనికి హైలైట్ కంప్లీట్ కాంట్రాస్ట్ మేడం. కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చినట్టు ఒక గ్రీన్ తీసుకున్నాం, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కొద్దిగా రేర్ కలర్ గా యూస్ చేస్తున్నాం అనమాట. దీంట్లో కూడా ఒక డిజైన్ లాగా ఇచ్చేసుకుంటూ మళ్ళీ సిల్వర్ టచ్ అప్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఒక పైన డిజైన్. బ్లౌజ్ మాత్రం కంప్లీట్ ఒక చెక్స్ బ్లౌజ్ లాగా ఇచ్చేస్తాం. ఓకే, అంటే మనం మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ టైప్ తీసుకున్నాం కదా, సో బ్లౌజ్ కూడా మనకి వేవ్స్ అండ్ కడ్డీ బార్డర్ లాగా కంటిన్యూ అయింది. ఓకే, ఇలా ఇచ్చేస్తున్నాం. సారీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ తో చాలా బాగున్నాయి. అండ్ దీని ప్రైస్? మేడం దీని కాస్ట్ వచ్చి మనకి 7200 లో దొరుకుతుంది. ఓకే, సో 7200 లో మనకి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? ఈ సారీ కనక్షత్ర సిల్క్ లో ఇదొక ఐటమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కూడా. దీనికి కూడా ఏంటంటే పైన కడ్డీ బార్డర్ లాగా తీసేసుకుంటాం. పైన కడ్డీ బార్డర్ తీసుకుని ఇదంతా మిడిల్ లో వచ్చేసి చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చేస్తుంది. చిన్న చిన్న బుటీస్ లాగా కంటిన్యూషన్ ఇచ్చేస్తుంది, దగ్గరగా వచ్చేస్తుంది. ఆ బుటీస్ లో కూడా మనకి కలర్ వేరియేషన్ కోసం మీనా వర్క్ లాగా టచ్ అప్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఓకే, దీంట్లో కింద బార్డర్కి వచ్చేటప్పటికి సగం పార్ట్ వచ్చేటప్పటికి ఇలా డిజైన్ చేసుకుంటాం మేడం. ఒక చిన్న డిజైన్ లాగా క్రియేట్ చేసేసి ఒక ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చేస్తున్నాం, ఒక లోటస్ లాగా డిజైన్ చేసేసుకుంటూ అల్లిక లాగా ఇచ్చేస్తున్నారు మీనా వర్క్ టచ్. కింద ఇంకొక బార్డర్ డిజైన్ చేసాము. సో దీనికి మనకి టూ బోర్డర్స్ ఆల్మోస్ట్ బార్డర్ కడ్డీ బార్డర్ కింద ఇచ్చేస్తున్నాము. దీంట్లో కూడా ఒక బుటీ స్టైల్ లాగా క్రియేట్ చేస్తున్నాం. దీనికి స్పెషల్ ఇది వచ్చేస్తుంది. ఓకే, సో సారీ మొత్తం కూడా మంచి కలర్ కాంబినేషన్, అంటే ఎల్లో అండ్ ఈ గ్రీన్ తీసుకున్నారు మొత్తం కాంబినేషన్ అంతా కూడా. అందులో కూడా మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చేది పింక్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో పళ్ళు చూసుకున్నట్లయితే ఫస్ట్ పింక్ కలర్ ఇచ్చేస్తున్నాము. అందులో కూడా మనం ఏదైతే సన్న డిజైన్ ఇచ్చేసామో ఆ డిజైన్ అనేది పింక్ మీద ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ మాత్రము ఇట్లా పింక్ డిజైన్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ప్లెయిన్ పింక్ డిజైన్ ఇచ్చేసి అండ్ కడ్డీ బార్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఇది ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది మేడం. ఈ కళాక్షేత్ర సిల్క్ లో ఏంటంటే చాలా మంది ఏంటంటే డిఫరెంట్ కలర్ మేడం, అంటే రెగ్యులర్ గా వచ్చే కలర్స్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ క్రియేట్ చేస్తారు. అవును, ఇప్పుడు దాకా మనం అన్ని కూడా కళాక్షేత్ర చూసాము, అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ పీస్ లో ఉంది. ఓకే, అండ్ దీని ప్రైస్? దీని కాస్ట్ వచ్చి మనకు 8700 లో దొరుకుతుంది. ఓకే, సో 8700 లో మనకి పట్టు చీర అనేది అవైలబిలిటీ లో ఉంది. సో ఏ సారీ చూసుకున్నా కూడా మనకి పట్టు కళాక్షేత్రలో 10,000 బిలోనే చూపించారు, అది కూడా మంచి గ్రాండ్ లుక్ ఉన్నది. ఓకే, సో రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. మరి ఇన్ని సారీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఇవాళ అయితే ఒక కళాక్షేత్ర వెరైటీలో మంచి మంచి వెరైటీస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.